హాయ్ రా! ఈ రోజు వీడియోలో ఏంటి నేర్చుకోబోతున్నారు అంటే, ప్రీ ప్లీట్ చేసిన శారీని ఎలా కట్టాలి అనేది నేర్చుకోబోతున్నారు. ఇందులో ఏంటి పెద్ద విషయం అంటే, చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ అన్నమాట. అంటే ప్రీ ప్లీట్ చేసిన శారీని సరింగా కట్టుకోవడం రావట్లేదు అని కంప్లెయింట్ చేస్తున్నారు. అందువల్ల ఈ రోజు దాని గురించి నేర్చుకోబోతున్నారు. హాయ్ అండి! అందరికీ నమస్కారం. ఇదే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే, నా పేరైతే అనిత. మన ఛానల్‌లో మెహందీ క్లాసెస్, బ్యూటీషియన్ క్లాసెస్, మేకప్ క్లాసెస్, శారీ ప్రింటింగ్ క్లాసెస్, టైలరింగ్ క్లాసెస్ అని అన్ని క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ప్లే లిస్ట్ లో చెక్ చేసుకున్నారు అంటే ప్రతి ఒక్క క్లాసెస్ వీడియో కూడా మీకు ఉంటదన్నమాట. సో మనం ఫస్ట్ కస్టమర్స్ కి ఇన్స్కర్ట్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే వేర్ చేసుకుంటారు. బట్ కొంచెం చబ్బీగా ఉంటున్నారు అని అంటే షేప్ వేర్ అనేసి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది కదా, ఆ ఇన్స్కర్ట్ వేసుకున్నారు అంటే ఇంకా మంచిగా షేప్ వస్తది అనమాట. సో ఆ ఇన్స్కర్ట్ అయితే చాలా చాలా బాగుంటది. వీలైతే ట్రై చేసి చూసుకోండి. ఇది చూసామంటే మనం ప్రీ ప్లీట్ చేసిన శారీని నేను విడదీసేస్తే ఫస్ట్ ఇలా సెంటర్ లో ప్లీట్స్ చేసి ఉంటాయి చూడండి. చాలా మంది చేస్తుంది ఏం చేస్తారు అంటే, మనం ఎప్పుడు శారీ ఎలా కడతామో ఇక్కడ నుంచి కట్టి ఇలా చుట్టుకొని వస్తాం. అది నార్మల్ గా ప్లీట్స్ తీస్తే ఓకే, బట్ ఇది ఆల్రెడీ తీసి ఉంచాం అంటే మనం ఎలా తీసామని వాళ్ళకి తెలియదు కదా. అందువల్ల ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి అంటే, ఎక్కడ ఫస్ట్ మనం ఈ సెంటర్ ప్లీట్స్ వస్తుందో అక్కడ సెంటర్ ప్లీట్స్ ని ఇలా పట్టుకోమని చెప్పి, తర్వాత ఈ ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన ఇది ఉంటుంది కదా, దీన్ని మీరు చుట్టి తీసుకురావాలన్నమాట. అలాగంటేనే మీకు శారీ ప్రీ ప్లీటింగ్ చేసిన శారీ పర్ఫెక్ట్ గా మీకు కూర్చుంటది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా తీస్తూ ఉంటాం. అంటే లావుగా ఉన్న వాళ్ళకి మేము ఇక్కడి నుంచి తీసి మార్చి మార్చి తీస్తూ ఉంటాం కాబట్టి, నేను ఇది ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. నాకు ఇది ఇక్కడ రావాలి, కరెక్ట్ గా నాకు ఇక్కడ రావాలి కాబట్టి ఈ శారీని ఇలా తెచ్చి నేను ఫస్ట్ ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు పిన్ పెడితే పెట్టుకోవచ్చు, లేదా ఇన్సర్ట్ చేసినా సరే మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ సెంటర్ ప్లీట్స్ అన్ని ఇలా ఉంచండి. ఇప్పుడు ఇది చుట్టి తీసుకురండి. ఇది చాలా మంది తెలియట్లేదు. ఎలా అంటే అలా వచ్చేసిన తర్వాత మీరు రాంగ్ చేసినట్లు మనల్ని ఇది చేస్తున్నారనమాట. అంటే మీకే ప్రీ ప్లీట్ చేయడం రాలేదు అన్నట్లు అంటున్నారు కాబట్టి, సో ఈ ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తారు కదా, అందుకోసం చెప్తున్నాను. సో ఇలా ఈ శారీని తీసి ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇలా ఈ పిన్ పెట్టకండి. పిన్ పెట్టకుండా ఇది నార్మల్ గా ఇలా ఉంచి ఈ సైడ్ అంతా అలైన్ చేసుకోండి. పిన్ లాస్ట్ లో పెట్టుకోండి. ఇది ఆల్రెడీ మనకి ప్లీట్స్ తీస్తూ ఉంటది కాబట్టి మీకు కరెక్ట్ గా కూర్చుంటది అనమాట. సో ఇలా ఉంటది. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు పిన్ పెట్టాలి. ఇప్పుడు పిన్ పెట్టినప్పుడు మీకు చెస్ట్ మెజర్మెంట్ చేస్తారు కొంతమంది. అందువల్ల మీకు సైడ్ కనిపించకుండా ఉండాలి అంటే, ఇప్పుడు బ్లౌజ్ మీకు ఎక్కడ స్టార్ట్ అవుతుందో మనం అక్కడే ఇలా పిన్ పెడుతూ ఉంటాం. సో ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ పిన్ పెడితే కంపల్సరీ సైడ్ ఒక్కొక్కసారి మెజర్మెంట్ ఒక్కొక్కరు చేసినప్పుడు సైడ్ అసహ్యంగా కనిపిస్తూ సైడ్ కొడుతుంది అని కంప్లైంట్ వస్తుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, షోల్డర్ ఫ్రీస్ తక్కువ రావాలి, సైడ్ కనిపించకూడదు అంటే మేము ఎంతో కొంత మెజర్మెంట్ తో కరెక్ట్ చేయగలం. కానీ పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే మీరు ఈ షోల్డర్ లో పిన్ చేసింది బ్లౌజ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ కాకుండా మీకు సైడ్ కొట్టకుండా ఉండాలి అంటే ఇలా జరపండి. ఇలా జరిపారు అంటే మీకు సైడ్ అనేది కవర్ అవుతూ ఉంటది. సో అలాంటప్పుడు మీరు పిన్ చేశారు అంటే నీట్ గా ఉంటది అనమాట. సో ఇప్పుడు మీరు పిన్ పెట్టాలి. ఈ మిస్టేక్ కూడా సెకండ్ మిస్టేక్ అన్నమాట. ఇది కూడా చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ప్లీట్స్ అన్ని తీసి ఇప్పుడు మీరు ఎలా అలైన్ చేసుకుంటున్నారో అలాగే ఇన్సెట్ చేసేయండి. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత కింద ఒక పిన్ ఉంటది, సెంటర్ లో ఒక పిన్ ఉంటది. ఆ రెండు పిన్లు మీరు తీసేస్తే మీకు ఫ్లీట్స్ అన్ని ఇలా ఉంటది అనమాట. ఇంకా నడిచినా ఏం చేసినా సరే మళ్ళీ రిపీటెడ్ మీకు అక్కడికే వచ్చి కూర్చుంటది. ఇప్పుడు మీరు సైడ్ లో లైట్ గా ఇలా లాగి అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు అంటే మీకు శారీ పర్ఫెక్ట్ గా ఉంటది. నేను బ్లౌజ్ వేయలేదు, నార్మల్ గా ఒక డ్రెస్ మీదే వేసి కట్టి చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఒక్కసారి ఐనింగ్ చేస్తే మళ్ళీ ఇంకా మనకి నచ్చినట్లు తిప్పలేమన్నమాట. సో మళ్ళీ నాకు ఇంకా కూడా కొంచెం అంటే బ్లౌజ్ వేసుకోలేదు కానీ సైడ్ కొడుతుంది అని అనిపించడం వల్ల ఇంకా కొంచెం ఇలా జరిపి, బ్లౌజ్ అనుకోండి
మీకు జారదు. ఫిట్‌గా ఉంటది కదా! అందువల్ల. ఇది చుడిదార్ కాబట్టి లైట్‌గా జారుతుంది. ఓకే. సో, ఇలా కట్టి ట్రై చేసి చూడండి. ఇంకా నార్మల్‌గా ఐరనింగ్ చెయ్యకుండా శారీ కట్టడం ఎలాగా? ప్రీ ప్లీట్ చేసిన శారీ ఇంకా ఒక ప్రొఫెషనల్ వేలో మన బ్రైడల్‌కి ప్రొఫెషనల్ వేలో ఎలా శారీ కట్టాలి? ఇదంతా మీకు తెలియాలి అంటే, మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కిందన కామెంట్ బాక్స్‌లో కూడా కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. ఎందుకంటే మీకు ఏంటి యూజ్ అవుతదో అలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేస్తే పర్వాలేదు. నాకు నచ్చినట్లు నేను ఏదో ఒకటి అప్‌లోడ్ చేసుకొని వెళ్ళానంటే యూజ్ లేదు అంటే ఇంకా వేస్ట్ కదా! అందుకోసం చెప్తున్నాను. సో, కంప్లీట్. బ్లౌజ్ ఉందా అలాగే. బ్లాక్ కలర్ కుట్టుకు